వినాయకుడు విఘ్నాలను నివారించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. మన హిందూ సాంప్రదాయాల్లో సకల దేవతలకు అధిపతి వినాయకుడు. ఆయన్ని గణేశుడు, గణపతి, గణనాయకుడు, ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. ఆ గణపతిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ప్రతి పూజలోనూ ఆయనే మొదటగా పూజలు అందుకుంటాడు. మరి వినాయకుని జన్మ రహస్యం ఏంటి? ఆయన సకల దేవతలకు అధిపతి ఎలా అయ్యాడు? వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే 4వ రోజున అంటే చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడు పుట్టాడని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. శివ పార్వతుల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా గణేశుని పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. ఇక పురాణ విషయానికి వస్తే పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడి కోసమై ఘోర తపస్సు చేస్తుండేవాడు. అప్పుడు ఆ రాక్షసుడు భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అడుగుతాడు. ఆ రాక్షసుడు, దేవా నీవు నా కడుపునందు ఎల్లప్పుడూ ఉండాలని అడగడంతో తదాస్తని చెప్తాడు పరమశివుడు. ఇక శివుడు ఆ రాక్షసుడి కడుపునందు ఉండిపోతాడు. ఇది తెలిసిన పార్వతీదేవి దీనికి పరిష్కార మార్గం చూపమంటూ శ్రీ మహావిష్ణుని ప్రార్థిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నందిని గంగిరెద్దులా అలంకరించి దేవతలందరూ సంగీతాల వాయిద్యాలు పట్టుకొని గజాసురుని దగ్గరికి వెళ్తారు. ఆ రాక్షసుని ముందు వాయిస్తారు. అది విన్న గజాసురుడు ఆశ్చర్యానికి గురై పరవశించి మీకేం వరం కావాలో చెప్పమని అడుగుతాడు. అప్పుడు మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటూ బదిలిస్తాడు. వచ్చింది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న గజాసురుడు ఇక అంతం తప్పదని భావించి నా తలని బ్రహ్మాది దేవతలంతా త్రిలోకాలు కూడా పూజించేలా చేయాలని ప్రార్థిస్తాడు. అప్పుడు గంగిరెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడిని ఉదరాన్ని చీల్చేస్తుంది. అప్పుడు ఆ పరమశివుడు బయటికి వచ్చి కైలాసానికి బయలుదేరుతాడు. ఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగన స్నానం చేయాలని తలుస్తుంది. నలుగు పిండితో ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారం కాపలగా ఉండు, ఎవరిని కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. కైలాసానికి చేరుకున్న పరమశివుడు లోపలికి రాకుండా ద్వారం వద్ద ఆ శిశువు అడ్డుకుంటాడు. ఆవేశంతో ఉన్న శివుడు తన త్రిశూలంతో ఆ శిశువు తలను ఖండిస్తాడు. ఇలా లోపలికి వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి శివుడిని చూసిన పార్వతీదేవి ద్వారం వద్ద శిశువును చూసి పట్టరాని దుఃఖంతో విలపిస్తుంది. అప్పుడు శివుడు కలత చెంది గజాసురుని తలను ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి ఆ బాలునికి గజానానుడు అని నామకరణం చేస్తాడు. ఇదిలా ఉండగా కొన్ని దినముల తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి చాలా బలశాలి. అందుకే ఆ స్వామి దేవతలందరికీ సైనికాధికారి అని చెబుతారు. ఒకసారి కొందరు మునులు దేవతలు కలిసి వచ్చి విఘ్నాలు తొలగించుటకు ఒకరిని అధిపతిగా చేయాలంటూ కోరుతాడు. అప్పుడు పరమశివుడు తన 2 కుమారులను పిలిచి ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా వస్తారో వారే అధిపతి అంటూ పరీక్ష పెడతాడు. అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనంతో బయలుదేరుతాడు. కానీ మన బొజ్జ గణపయ్య మాత్రం ఆది దంపతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. దానికి సంతోషించిన పరమశివుడు వినాయకుడిని భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్నాధిపత్యమును ప్రసాదిస్తాడు. అప్పటి నుండి వినాయకుడు విఘ్నాధిపతిగా ముల్లోకాల యందు పేరుగాంచాడు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.